అమ్మా మీరొచ్చి వాడి మీద ఏదో చేసుకున్నారు. ప్రస్తుతానికి ఈ పిల్లని కాపాడారు, కానీ వాడు పరమ దుర్మార్గుడమ్మా. అవునమ్మా, గతంలో ఇలాగే వాడు తాగి గొడవ చేస్తే ఒకరు అడ్డుకున్నారని నడి రోడ్డు మీద చంపేశారు. అప్పట్నుంచి వాడి జోలికెవరూ వెళ్లరు. వాడు రౌడీ అయితే అయ్యుండొచ్చు, కానీ మీరందరూ కలిస్తే అతన్ని కంట్రోల్ చేయడం ఎంతసేపు? ఇలా భయపడబట్టే వాడలా రెచ్చిపోతున్నాడు. అలా గొడవ జరిగిన రోజే కాళ్ళు చేతులు విరిచేస్తుంటే మీ కళ్ళ ముందే కర్ర పట్టుకుని నడుస్తూ ఉండేవాడు. ఇలా రూబాబ్ చేసేవాడు కాదు. ఇలాంటి వాళ్ళకి అలసు మనమే ఇస్తామండి. వాడికి అవకాశం ఇచ్చి తిరిగి మనమే భయపడుతూ ఉంటాం. అన్యాయం జరిగినప్పుడు అందరూ కలిసి ఒకేసారి ఎదిరించి చూడండి. మళ్ళీ ఇలాంటి వాళ్ళు పుట్టరు. సరే సరే, ఇక వెళ్దామా? ఊర్లోకి వెళ్ళి మిగతా యాక్టివిటీస్ కూడా చేయాలి కదా. అవును. స్టూడెంట్స్, ఇప్పుడు మనం అందరం ఇక్కడి నుంచి బ్యాచ్లుగా విడిపోయి ప్రతి ఒక్కరింటికి వెళ్ళాలి. వాళ్ళ ఇంట్లో ఏ సమస్యలున్నాయో దానికి మనం తగినంత సాయం చేయాలి. ఎవరికి వాళ్ళు కాకుండా టీంలుగా డివైడ్ అయిపోయి ఇక్కడి నుంచి ఊర్లోకి వెళ్దాం. పదండి. అమ్మా మీరొచ్చి వాడి మీద ఏదో చేసుకున్నారు. ప్రస్తుతానికి ఈ పిల్లని కాపాడారు, కానీ వాడు పరమ దుర్మార్గుడమ్మా. అవునమ్మా, గతంలో ఇలాగే వాడు తాగి గొడవ చేస్తే ఒకరు అడ్డుకున్నారని నడి రోడ్డు మీద చంపేశారు. అప్పట్నుంచి వాడి జోలికెవరూ వెళ్లరు.